ఈరోజు స్టోరీ వచ్చేసి గోవర్ధన పూజ కంప్లీట్ స్టోరీ కింద వీడియోలో ఉందండి. దీన్ని షార్ట్ ఫామ్ లో చెప్తాను. గోవర్ధన ఒక రోజు వృందావనంలో అందరూ ఇంద్రుడికి పూజ చేద్దామని, వర్షం కురిపిస్తున్నాడు కదా, అందుకని ఇంద్రుడికి పూజ చేయాలని అందరు నిర్ణయిస్తారు. కానీ కృష్ణుడు వచ్చి ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి, మనకు అన్ని ఇచ్చేది గోవర్ధన పర్వతం కదా, దానికి పూజ చేద్దామంటే అందరూ ఓకే అనుకుని అన్ని ప్రసాదాలు తీసుకొని గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళి గోవర్ధన పర్వతానికి పూజ చేసేసుకొని ప్రసాదం అర్పించి గోవర్ధన పర్వతాన్ని వస్తారనమాట. రాగానే ఇంద్రుడికి కోపం వచ్చి పెద్ద వర్షం కురిపిస్తాడు. సంవర్తక మేఘాలతోటి వచ్చి అంత అంటే ప్రపంచంలో ఇంతవరకు చూడని వర్షాన్ని కురిపిస్తాడనమాట. అప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎడమవేలు చిటికెన వేలు మీద ఎత్తి 7 రాత్రులు 7 పగులు అందరినీ గ్రామస్తులను కాపాడతారనమాట. కాపాడిన తర్వాత వర్షం ఆగిపోతుంది. తర్వాత ఇంద్రుడికి తెలిసిపోతుంది ఆయన ఎవరో కాదు కృష్ణుడు అని, వచ్చి క్షమాపణ తెలుపుతాడనమాట. మనం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎటువంటి పని చేసినా మనకు ఎటువంటి గర్వం కానీ అహంకారం కానీ ఉండకూడదు. ఎంత పెద్ద పని చేసినా కానీ మనము ఎప్పటికీ వినయంగానే ఉండాలి. హరే కృష్ణ.